హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే వంకాయ టమాటా పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను ప్రాసెస్ అయితే చూసేయండి. ఇవి మా గార్డెన్లోవి వంకాయలు అయితే ఇప్పుడు వీటిని సాల్ట్ వాటర్లో వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. అలాగే మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఒక 10. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీంట్లోకి ఆయిల్ వేసుకొని కట్ చేసిన వంకాయ ముక్కలను అయితే యాడ్ చేసుకొని బాగా పెట్టుకోవాలి. చూడండి, బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అలాగే టమోటా ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకొని అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లిడ్ అయితే పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. దీంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకున్నాను, చాలా తక్కువ. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని దీంట్లోకి వంకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ ఆడుకోవాలన్నమాట. ఇప్పుడు అలాగే టమాటాలు అవి మగ్గిపోయినాయి కదా, అవి కూడా తీసుకొని చల్లారబెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బరగ్గా మిక్సీ ఆడుకోవాలన్నమాట. చూడండి, పేస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీన్ని తాలింపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని దీంట్లోకి శనగపప్పు, అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.